శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అపార కరుణా సింధు జ్ఞానం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురం ప్రణమామదామహం. శ్రీ గురుభ్యో నమ. గణాధిపతయే నమ. ఈరోజు ఒక చక్కటి లలిత గీతం ఘంటసాల గారు పాడింది. నేను యూట్యూబ్లో ఒకసారి చూశాను. అది అంత అందరి మీద తెలియదేమో అనుకుని ఉంటున్నాను. మా ఫ్రెండ్ సుబ్రహ్మణ్య గారు ఏమడిగారంటే, ఒకసారి మీరు వాయించి అంటే మీరు పాడేసారి వినిపించండి, వాయించండి సార్ అని అడిగారు. నేను అన్నాను, ఇంత పెద్ద పబ్లిసిటీ లేదండి దీనికి, పాట అంత ప్రసిద్ధిగా ఇచ్చింది అనుకోవట్లేదు అంటే నా కోసం వాయించండి అన్నారు. సరే చెప్పి ఎంత 4 రోజుల్లో ఇంత నాకు టైం కుదరాలి కదా. నేను అంటే స్వరం కానీ ఏం లేదు, సాహిత్యాలు కానీ. సరే ఏదో చూసిన దాంట్లో పంపించిన దాంట్లో చూసి వెతుక్కుంటూ ఇవాళ కొంచెం స్టార్ట్ చేస్తుంది అన్నమాట. ఇవాళ 2వ తారీఖు జూలై అన్నమాట, 2026. ఇప్పుడు అది ఎలా ఉంటుందో ఏమిటో సంగతి కొంచెం చెప్తాను. ప్రసిద్ధ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పాడి స్వరపరిచిన ప్రసిద్ధ లలిత గీతం ప్రభు నీ చిరునామా ఏమి. పాట లిరిక్స్ ఇక్కడ ఉంటాయి. పాటని ఆరుద్ర గారు రచించారట. ఇందులో చాలా అంటే వింటుంటే బాగుంటుంది అనిపిస్తుంది అన్నమాట. దాంట్లో ఏదో 2 రకాల అర్థాలు ఉన్నాయని నాకేమో అర్థం కానీ, అంటే ఒక దాంట్లో తెలుస్తున్నావు నాయన ఏమిటి అడ్రస్ చెప్పట్లయితే బాబు అని చెప్పేసి అన్నట్టుగా ఒక ఆవేదన కనపడుతుంది మనకు. అలాగే నేను కొంచెం ఎంతవరకు వస్తుందో అంతవరకు పాడతాను. ప్రభు నీ చిరునామా ఏ నిజము తెలుపుమా స్వామి. నీ చిరునామా ఏమి నిజము తెలుపుమా స్వామి. నీ చిరునామా ఏమి నిజము తెలుపుమా స్వామి. ఎవరెవరో ఏదేదో ఎవరెవరో ఏదేదో వివరించినను విషదము కానీ నీ చిరునామా ఏమి నిజము తెలుపుమా స్వామి. అది ఇప్పుడు చరణం. జ్ఞానులు తెలిపే నీ విలాసం వారిని నమ్మిన జరిగిన మోసం. జ్ఞానులు తెలిపిన నీ విలాసం వారిని నమ్మిన జరిగిన మోసం. రాసిన జాబులు వాపసు ఈ సంగతి నీకే విధి తెలియను. నీ చిరునామా ఏమి నిజము తెలుపుమా స్వామి. అంటే చాలామంది చెప్పారు ఆయన జ్ఞానులు అలా నమ్మి కానీ మోసపోయింది నాకు ఏది తెలియట్లేదు. అంటే జాబులు రాస్తానికి ఎలా ఉంటుంది, అయ్యే అడ్రస్ కడుతుంది. అందుకోసం 2వ చరణంలో రాగల యుగములు తేదీ వేసి నీ గాదిలి నరుగును ఇస్తేవి నరునకు ఇస్తేవి చెక్ మారని కరుణ మరల పంపగా అడ్రస్ తెలియదు ఏమిటి దిక్కు. నీ చిరునామా ఏమి నిజము తెలుపుమా స్వామి. నీ చిరునామా ఏమి నిజము తెలుపుమా స్వామి. అది అంటే నేను మళ్ళీ కొంచెం నా పాటలో కొంచెం అలా ఉన్నా మీకు ఒకసారి చరణాలు వినిపిస్తాను. పాటలు పెట్టిన జ్ఞానులు తెలిపిరి నీ విలాసం అంటే నీ అడ్రస్ చెప్పాను. వారిని నమ్మినా జరిగిన మోసం. అది నిజమే అనుకున్నా నేను, కానీ మోసం జరిగిపోయింది. రాసిన జాబులు అలా చెప్పారు కదా, అక్కడ రాసిన జవాబులు వాపసు తిరిగి వచ్చేసాయి. ఈ సంగతి నీకు ఏ విధంగా తెలుస్తుంది ఆయన? నీ చిరునామా ఏమిటి నిజంగా తెలుపు. 2వ చరణంలో రాగల యుగముల తేదీ వేసి నీ గాదిని నల్లుకు ఇచ్చి చెక్కు. అంటే పోస్ట్ డేటెడ్ చెక్స్ అంటాం కదా, అలాగా యుగాల మట్టికి ఇచ్చి మారిన కరుణ మరలా పప్పగా అడ్రస్ తెలియదు ఏమిటి దిక్కున ఆయన, అడ్రస్ తెలియట్లేదు. నీ చిరునామా ఏమి నిజము తెలుపుమా స్వామి ఆరుద్ర గారు రాశారు. ఇది చాలా బాగా నచ్చింది అందరికీనని అన్నారు. మీరు కూడా దీని యొక్క భావం తెలుసుకుని దాన్ని సాధ్యమైనంత ప్రయత్నం చేశాను. విని ఆనందించండి. నచ్చినట్టయితే ఈ ఉపాధ్యాయుల సత్సంగ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేసి అందరినీ దీన్ని ఎంకరేజ్ చేయండి. స్వస్తి.